ఏంటంట, దేవుని స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడుంది అసలు? యాక్చువల్గా దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది బయటికి రావాలంటే ఎవరు? మన నోరే కదండి. మన నోటి నుంచే వచ్చేది దేవుడు. ఇంత అందమైన సృష్టి నిర్మించబడింది దేవుని స్వరంతోనే. ఏమండి, ఇప్పుడు అదే దేవుని స్వరము ఏం జరుగుతుంది? మనం ఉచ్చరిస్తున్నాం. మనం ఉచ్చరించినప్పుడు అంత గొప్ప శక్తి విడుదల కావాలి. రైట్? మనం ఒక మాట చదివాం గత వారం, 103వ కీర్తన 20వ చరణం చదివాం. ఏంటది? 103:20వ చరణం ఏంటంటే, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. ఏంటంట? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. రైట్? ఎప్పుడు ఆయన ఆజ్ఞ, ఆయన మాట ఎక్కడి నుంచి వస్తుందంటే మన నోటి నుంచి. మనం ఉచ్చరించినప్పుడు ఆ మాటలు బయటకు వస్తాయి. దానికి మనము లోబడి మనం ఉచ్చరిస్తాము. మన ఆజ్ఞలకు, దేవుని ఆజ్ఞలకు అనుసరించి ప్రవర్తిస్తూ మనం ఉచ్చరించినప్పుడు దేవుని దూతలు ఏం చేస్తారట? ఎక్కడుంది అది? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం అనుకుంటు కదండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ స్వాస్థ్యము. వీరందరూ రక్షణ. ఎవరు వీరంతా? దేవుని దూతలు రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరంటండి? దేవుని దూతలు రక్షణ పొందుతున్న వారికి పరిచర్య చేయటానికి వచ్చిన సేవకులట. కనుక ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు ఆ దూతలకున్న లక్షణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడతారు, దేవుని స్వరానికి లోబడతారు. సో మనమేం పలుకుతాము? దేవుని వాక్యాన్ని పలుకుతాం. దేవుని వాక్యం పలికినప్పుడు తద్ అనుకూలంగా వాళ్ళు పని చేస్తారు అనేసి మనం గత వారం ధ్యానం చేసాం. సో ఈ వారం అంతా జ్ఞాపకం చేసుకున్నారని నమ్ముతున్నాను నేను. ఈ వారమంతా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకుని తలపోస్తూ, పాస్టర్ గారు అడిగారు 5 వాగ్దానాలు తెచ్చుకురండి అన్నారు, మేము తీసుకొచ్చారు అని అనుకుంటున్నాను నేను. వాటిని చివరిలో మనం ధ్యానం చేద్దాం. సో ఈరోజు మరికొన్ని మాటలు మనము యాక్చువల్గా ఈ రోజుతో పూర్తి అవ్వనే పరిస్థితి. నేను ఒక మెయిన్ టాపిక్ అది మరి ఇంకొక వారానికి పంపాల్సి వస్తుంది. కనుక ఈరోజు మరికొన్ని విషయాలు ఏమిటి, దేవుని మాటల గురించి కొన్ని మాటలు మనం చూడాలని ఆశపడుతున్నాను. విలాప వాక్యాలు మన నిరీక్షణ గురించి. ఏమండి, మన నిరీక్షణను నూతనపరచుకోవడానికి, లేకపోతే మనం ఇంకనూ దేవుని మీద ఆధారపడటం కొరకు మరికొన్ని మాటలు చూడాలని నేను ఆశపడుతూ విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, 3:26 చూస్తే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం. ఏమంటే తీగపైన పర్వాలేదు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏంటంటే మనం దేవుడిచ్చే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టాలట. ఎందుకు ఓపిక అవసరం అండి? ఏంటి ఈ ఓపిక? ఎందుకు? అడిగిన వెంటనే ఇచ్చేలేడు ఆయన. అడిగిన వెంటనే చాలాసార్లు ప్రభువే చెప్పాడు కదా. ఏమంటాడు ఆయన? ఒక విధవరాలకి ఏదో తగాదా ఉందట. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. కనుక అతడెవడంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. కనుక వాడి దగ్గరికి వెళ్ళంటది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి అని అంటే, వాడంటాడు, నేను అసలు మనుషులనే పట్టించుకోను, దేవుడు అంటే నాకు లెక్కే లేదు, నీకెక్కడ న్యాయం చేస్తాను పొమ్మన్నాడు. అయినా ఆమె ఏం చేసిందట? తొందర పెట్టింది. మాటి మాటికి అతని దగ్గరికి వెళ్తూ ఉండేది. అతను అంటాడు, అన్యాయస్తుడి న్యాయాధిపతి అంటాడు, నేనేమో మనుషులు లెక్క చేయను, దేవుణ్ణి లెక్క చేయను, ఈమెంటో నా ప్రాణం తీసేస్తుంది. ఏంటంట? నేను మనిషిని లెక్క చేయను, దేవుని లెక్క చేయను, ఈమెమో నా ప్రాణం తీసేస్తుంది. కనుక ఈమెను తప్పించుకోవాలంటే ఏం చేయాలి కదండి?
ఏంటంట, ఈమెను తప్పించుకోవాలంటే, ఈ పేడ వదలాలంటే ఏం చేయాలట? న్యాయమే చెయ్యాలి. ఏదో చెప్తే కుదరదు. ఆవిడ ఎదురు చెప్తే వెళ్ళే రకం కాదు. అబ్బాయి న్యాయం చేస్తేనే పోతుంది అంతే. ఏమంటది? ఏం చేయాలంటే ఎదురు చేయాలనుకుంటలేదు. ఏంటంట, ఈమె న్యాయం చేస్తే పోలే, ఈ గొడవ వదిలిపోతుంది. దేవుని స్తోత్రం. ప్రభు అంటాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నేను ఈ మాటలు ధ్యానం చేస్తుండగా నాకు ఇటువైపు వెళ్ళానమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ప్రభు ఓపిక గురించి కదండి. ఒక స్నేహితుని ఇంటికి మరొక స్నేహితుడు వచ్చాడట. అర్ధరాత్రి వచ్చాడు. వచ్చి స్నేహితుడా, ఈ స్నేహితుడు ఏం పడుకున్నాడు. ఫ్రెండ్సే ఇద్దరును. ఒక 2 రొట్టెలు ఇవ్వరా, నా ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు అంటే, రే నేను లేవలేను, సారీ, ఇప్పుడే చాలా టైర్డ్ అయిపోయాను, ఇక నా వల్ల కాదు, మా ఆవిడ తిడుతుంది, మా సమస్య లేదు, లేవలేనంటే, నువ్వు ఏమనుకో, నాకు మాత్రం 2 రొట్టెలు మొఖాన్ని పడి నేను పోతాను. నేను మాత్రం, నీకంటే నాకు స్నేహితుడు ఎవడో లేడు, నీకంటే నాకు వేరే దిక్కే లేదు, నాకు సహాయం చేయను అంటాడు. ఈ సీన్ ఏంటి? ఎలాగ అడుగుతున్నాడంటే స్నేహితుడిని సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడట. రే ప్లీజ్ రా. వాడు అంటాడు, స్నేహితుడైనందుకు ఇయ్యకపోయినను సిగ్గుమాలి మాటికి అడగకుండా ఈయన పంపించేయాలని లేచి తనకు కావలసిన ఇచ్చి పంపించేయడా? ఎందుకు యేసుప్రభు ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడండి? ఏమండి, మనం ఏదైతే పట్టుకున్నామో, ఏమైతే అడుగుతున్నామో దాన్ని ఎలా అడగాలంట? ఆశ కలిగి, విసుకక, ఓపికతో, సిగ్గుమాలి ఎదురు చూడాలటండి. నేను ప్రభు ఎందుకు ఎంత టైట్ చేస్తా నాకు తెలియదు, కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనం అడగాలి, ఆయన అడిగి పొందుకోవాలి. ఈ విషయంలో మనం ఎస్కేప్ అవ్వకూడదండి. కనుక అందుకే నేను అన్నాను, ఈజీగా మనం ఏమైతే ప్రార్థన చేస్తున్నామో, మచ్చు తినకలో ఒక 5 నా ముందు విసిరేయమని చెప్పాను మిమ్మల్ని. ఏమండి, ఏమైతే ప్రార్థన చేస్తున్నామో రెగ్యులర్గా, అయ్యా ఈ విషయాల్లో నీవు తప్ప నాకు దిక్కే లేదు అన్న ప్రార్థనలు ఉన్నాయండి ఎవరికైనాను? ఉంటే చేయొద్దండి ఒకసారి. కదండి, అందరికీ ఉన్నాయి. ఆయన తప్ప ఇక ఎవరు సాల్వ్ చేయలేని పనులు నాకున్నాయి, మన అందరికీ ఉన్నాయి. నేనన్నా అవే, ఒకవేళ నాకు 5 లేవండి, నాకు ఓన్లీ 2 అఫ్కోర్స్ 2 వాటిని జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగ అడగాలట? ఆశ కలిగి, యెహోవా అనుగ్రహించి. రక్షణ అంటే మనం పొందిన రక్షణ కాదు, ఏ విషయాలైతే మనం అడుగుతున్నామో దాని విషయంలో సంతోషం కలిగించాలి. కనుక నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఏమండి, యవనస్తులేండి, ఎవరైనా దేవుడిచ్చే రక్షణ కొరకు ఆశతో కనిపెట్టాలంటండి. ఎలాంటి ఆశ? ఓపిక. అంటే మనకు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, ఆలస్యమైన మాత్రం ఇవ్వకుండా మానడు. దేవునికి స్తోత్రం. ఆలస్యమైన ఆయన ఇవ్వకుండా మానడు. ఎందుకని? అడగమన్నాడు ఆయన. అడుగుడి కదండి. ఆస్క్, ASK, ఆస్క్. ఏలోనే ఆస్క్, ఎస్లో సీక్, K ఫర్ నాక్. అంటే ఆ 3 అడగాలి, ఏమండి, వెతకాలి, తట్టాలి. ఇది ప్రభు ఇచ్చిన కృప మనకి. కనుక మనం ఏం అడుగుతాంలేండి, ప్రభు ఫీల్ అవుతాడు. ఆయన అడగమన్నాడు. అడగమన్నప్పుడు ఇంకెందుకండి బాధ? మనం ఏం అడుగుతున్నాము? ఇందాక కీర్తనగాడు చదివాడు 51, అయ్యా నేను పాపంలో పడిపోయాను, నన్ను రక్షించవా, నన్ను రక్షిస్తే మళ్ళీ పాపం చేతను అంటలేదు, నన్ను రక్షించావా, నీ గురించి సాక్ష్యం ఇస్తాను, నేను స్తుతిని ప్రచురపరుస్తాను, ఎందుకు నన్ను రక్షించా అంటున్నాడు. కనుక మనం ఎందుకు అడుగుతున్నాం? నీ ప్రజలమయ్యా, చాలా దుఃఖంలో ఉన్నాము, ఇలాంటి బాధలు ఉన్నాము, నువ్వు మమ్మల్ని కనికరించువా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని విడిపించు, అప్పుడు నీ విరిచిన ఎముకలు ఏం చేస్తాయి? హర్షిస్తాయి అంటాడు. కనుక మనకు అవసరాలు ఉన్నాయండి, మన ఇబ్బందులు ఉన్నాయండి, వాటిని ఏం చేయాలట? సవినయంగా, నా వల్ల కావట్లేదండి. నేను ఒక సాక్ష్యం మరలా మీకు చెప్తున్నా. ఏమంటే మా నాన్నగారు ఈ ప్రార్థన చేసేవారు. ఆయనకి ఉండేది, ఆశ ఉండేది. ఏది? ఈ సిగరెట్ ఇలాంటి మానేయాలని ఆశ ఉండేది, కానీ ఆయన వల్ల అయ్యేది కాదు. కనుక ఆయన ఎలాంటి ప్రార్థన అంటే, ఆ రోజు అలా ప్రార్థన చేశారంట, నా వల్ల కావట్లేదు, నేను జయించలేకపోతున్నాను, చాలా సిగ్గుపడుతున్నాను. కీర్తనకాడు అదే ప్రార్థన చేశాడు. కీర్తనకాడు చాలా ఇబ్బంది పడుతున్నాను, తప్పించు అని ప్రార్థన చేసి వెళ్ళారట. ఆయన వల్ల కావట్లేదు. కనుక ఏం జరిగింది మీకు చెప్పాను, ఒక పిచ్చుకొక్క కరిచి ఆయన ఫుల్ సెట్ అయిపోయారు. కనుక ఏమండి, అంటే నేను అందరికీ అలా జరగాలని కాదు చెప్తున్నా, మన ప్రార్థన హృదయపూర్వకంగా, అయ్యా ఇక చాలు, నా పరిస్థితులు చాలు, లేకపోతే ఈ విషయాల్లో ఇంకా మీరు ఆలస్యం చేస్తే ఎలాగా అని ఆశతో మనం కనిపెట్టుకోవాలంట. ఆశతో కనిపెట్టుకుంటే ఆశ గల ప్రాణం ఏం చేస్తాడు ఆయన?
తృప్తిపరుస్తాడు. నెగ్లెక్ట్ చేయడండి. మరొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నా. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం మనకు బాగా పరిచయమైన మాటే. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏంటంట? ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకుంటుందో. ఏమండి, ఈ మాటలు మనకు బాగా పరిచయమే, కానీ ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని మన మాట దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంది. దేవుని స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? మన నోట్లోంచి వస్తుంది. దేవుని స్వరం ఎప్పుడైతే మనం పలికామో దానికి తగ్గట్టుగా దూతలు ఏం చేస్తారట? ఏమండి, మనకు పరిచయం చేయడానికి సిద్ధపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు మనకు పరిచయం చేయడానికి సిద్ధపడతారు. కనుక ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొనునో. ఎంత చక్కటి మాట. ఏమండి, మనం ఎవరి మీద ఆనుకోవాలి? ఆయన మీద ఆనుకోవాలండి. మనం అనుకుంటాం బంధువులు ఉన్నారులేండి, వాళ్ళు ఏదో చేస్తారండి, ఇలాంటివన్నీ మానేయాలండి. అలాంటివన్నీ ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీదైతే రాజు ఎవరి మీద అయితే ఆనుకున్నాడు అని ఎక్కడో చదువుతాం, ఎక్కడో కదా. ఎవరి మీద అయితే ఆనుకున్నాడు అంటారు. అలాగా మనం ఎవరి మీద ఆనుకోవాలంటే ఎవరి మీద? దేవుని మీద ఆనుకోవాలి. అంటే నా సపోర్ట్ ఆయనేనండి. నాకు ఒకవేళ పడిపోతున్నా లేకపోతే ఎలాంటి పరిస్థితులైనా నా సపోర్ట్ దేవుడే అన్నట్టుగా ఎవని మనస్సు అయితే నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానుగా కాపాడతావు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆనుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసం ఉంటేనే ఆయన మీద ఆనుకోగలుగుతామండి. కనుక మన మనస్సు, మన దృష్టి, మన విశ్వాసము సమస్తము ఎవరి వైపు త్రిప్పాలి? ప్రొద్దు తిరుగుడు పువ్వు కదండి, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సన్ఫ్లవర్ కదండి. ప్రొద్దు ఎటుందో అటు తిరుగుతుంది అటది. ఆహా, మనము నీతి సూర్యుడైన క్రీస్తు వైపు ఎల్లప్పుడూ మనం తిరుగుతూ ఆయన వైపే. ఆయనేనండి, ఆయన దయనండి. అలాంటి స్థితికి మనము ఎదగాలి. గత గురువారం మనం ఒక మాట ధ్యానం చేసాం, మళ్ళీ నట్టు వెళ్ళటానికి ఏమైనా ఓకే. సో ఒక స్త్రీ గురించి చూసాం. ఆ స్త్రీ చాలా ధైర్యవంతురాలు. మగవాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు, కానీ ఆ స్త్రీ ఆ ప్రాకారం మీద నిలబడి అంటది, ఓహో అంటది. యోవాబుని పిలిచి అంటది, చక్కటి మాట చెప్పింది. ఒకసారి తెరవమది ఎక్కడది? యోవాబు 2 సమూయేలు అంటది ఆవిడ. తను అన్న మాట యెహోవా కాదు, యోవాబు ఆలకించుమంటూ అప్పుడు యుక్తిగల స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పులని కేకవేయగా యోవాబు ఆమె వద్దకు వచ్చును. అంతటా ఆమె, యోవాబు నీవేనా అని అతన్ని అడగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసునులకు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చునను. అంతటా ఆమె, పూర్వకాలంలో జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు, అలాగున చేసి కార్యములు ముగించు వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నెమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికైన దానను. ఇంకా తర్వాత మాట, ఇశ్రాయేలు పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణంను లయము చేయవలనని నీవు ఉద్దేశించున్నావు. యెహోవా స్వాస్థ్యం నీవెందుకు నిర్మూలం చేయదు అని. ఈ మాట గురించే. ఎందుకంటే ఇంతసేపు మాట్లాడి ఆమె ఎలా లింక్ చేస్తుందంటే, యెహోవా స్వాస్థ్యాన్ని నీవెందుకు నిర్మూలం చేయదు, నీవెందుకు నిర్మూలం చేస్తావు అంటే తన సంభాషణ అంతా బాగుంది, డిఫరెంట్గా ఉంది, కానీ అంటుంది యెహోవా స్వాస్థ్యాన్ని నీవెందుకు నిర్మూలం చేస్తావు అనగానే మళ్ళీ ఎవరికి లింక్ చేసింది? తను దేవునికి స్తోత్రం. ఏమండి, అంటే మన సంభాషణ ఏదైనా దాన్ని ఎవరికి లింక్ చేయాలి? తన సంభాషణ సారవంతం ఎప్పుడైపోయిందంటే తను అంటది, అయ్యా మీరు ఇది ఇశ్రాయేలు పట్టణంలో ఒక పట్టణం, ఇది యెహోవా స్వాస్థ్యము, దీన్ని ఎలా మీరు నాశనం చేసేస్తారు అని యోవాబు, సైన్యాధిపతి అయినా యోవాబుని అడగగానే యోవాబు ఒక అడుగు వెనక్కి వేశాడు. ఎందుకని? ఏం మాట అన్నది? యోవాబు టార్గెట్ అంతా ఏంటంటే లోపల దాక్కున్న షాబాని చంపేయాలి, కానీ అది రాజు మీద తిరుగుబాటు చేశాడు. కానీ ఈమెం పడుతుందంటే, నువ్వు యెహోవా స్వాస్థ్యాన్ని ఎలా నాశనం చేస్తావు? సో దేవుని స్వాస్థ్యాన్ని నాశనం చేయటం ఎవరికి కుదరదే.
కనుక ఏ రాజు కూడా చేయలేకపోయాడు. కనుక యెహోవా శ్వాసని ఎలా నాశనం చేస్తావు? నేను అంటాను, ఎల్లప్పుడూ మన నోట దేవునికి సంబంధించిన విషయాలతోటి మనం లింక్ చేయగలిగితే, దేవుని సంబంధమైన విషయాలతో లింక్ చేయగలిగితే అక్కడ బాండ్ వచ్చేద్దండి. దేవునితో పాటు ఒక నిబంధన వచ్చేస్తుంది. మనకు చాలా ధైర్యం కలుగుద్ది. నాకు ఈ కీర్తన ఇలాగ ఎప్పుడు ఆలోచించలేదు. ఏమంటాడు? నీవు నన్ను క్షమించావా, నేను నీ స్తుతిని ప్రచురపరుస్తాను, ఏమంటే నీ కొరకు సాక్ష్యం ఇస్తాను, అప్పుడు అందరూ నీ వైపు తిరుగుతారు అని అంటున్నాడు. అలాంటప్పుడు ప్రభుకి ఫ్లాటే కదా, ఇతను క్షమించాలి కనుక ఇతను ఏం చేస్తాడు? నాకు సాక్షిగా ఉంటాడు, నన్ను స్తుతిస్తాడు కదండి. మనం బ్రతకాల్సిన కారణం ఏంటి? మనం ధ్యానం చేసాం ఒకసారి. ఏంటంట? వై షుడ్ వి లివ్? ఆయన స్తుతించాలి, ఆయన సత్యాన్ని సాక్ష్యం ఇవ్వాలి. 2 పనులే. దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ 2 పనుల కొరకు నువ్వు ఏం చేసినా ప్రభు ఏం చేస్తాడు? ముద్ర, ఆమోద ముద్ర. కనుక ఎవని మనస్సు అయితే, కనుక కీర్తనగాడు అంటాడు మనం 51లో, నువ్వు నన్ను క్షమించు, పొరపాటు చేశాను, మూర్ఖ పని చేశాను, హృదయం బండబారిపోయి మూర్ఖంగా ప్రవర్తించాను, ఈ ఒక్కసారి క్షమించి ఈ రక్తాపరాధన నన్ను క్షమించు, అప్పుడు నేను నీ గురించి సాక్ష్యం ఇస్తాను అన్న ప్రార్థన ప్రభు అంగీకరించాడు. కనుక ఏమండి, మనము నా ప్రయాస అంతా ఏంటంటే, గత వారము ఈ వారము ఎల్లప్పుడూ వాక్యం మీద, దేవుని మీద ఆశ పెట్టుకుందాం. ఆశ పెట్టుకోవడం మాత్రమే కాదు, దేవుని మాట తరచూ మనం ఏం చేద్దాం? ఉచ్చరిద్దామండి. దేవుని స్తోత్రం. దేవుని మాటే ఉచ్చరిద్దాం, ఎక్కువగా దేవుని మాటలు మాట్లాడదాం, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఏం జరుగుద్దంట? మనం మాట్లాడటం మొదలు ఏమంటే దూతలు దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనకు పరిచయం చేయడానికి ఉన్నారు. ఒకసారి స్తోత్రం చెప్తారా? అందరూ నమ్ముతున్నారా? దేవుని దూతలు మనకు పరిచయం చేయడానికి ఉన్నారు. నేను చాలా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను గత వారం. ఒకసారి గుర్తు చేయమంటారా? ఏమండి, దూతలు చేసిన పరిచర్య. ఏమండి, లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు? దేవుని దూతలు. తర్వాత దావీదుకు రక్షణ ఇచ్చింది దూతలు. శద్రకు కదా మేషకు అబేద్నగోలను అగ్నిగొండలో తోడుగా ఉన్నది దూత. తర్వాత దానియేలు సింహబోన్లో తోడుగా ఉన్నది ఉన్న దూత. తర్వాత పేతురు చెరసాల్లో విడిపించినప్పుడు దూత ఉన్నాడు. తర్వాత ఏలియాకు ఆహారం పెట్టింది, లేకపోతే ఆ గుహలో దాక్కున్నప్పుడు రా అనేసి ఆహారం పెట్టింది దూత. తర్వాత యేసు ప్రభుకు పరిచయం చేసింది దూతలు. సో దూతల పరిచయం చాలా క్లియర్గా ఉందండి. నేను ఎందుకన్నానంటే, దూతలకు ప్రథమ స్థానం ఇస్తారని నా ఉద్దేశం కాదు. మనకి సేవకులు వారు. ఎవరు వాళ్ళు? మనకి సేవ చేయడానికి. ఎప్పుడు సేవ చేస్తారు? మనం నిత్యము సనుగుడుతోనూ, ఏమండి, సనుగుడు, నోట బూతులు, పరుష మాటలు. బూతులు అంటే పెద్ద మాటలు కదా. మా పిల్లలు అంటారు ఒక్కోసారి, సార్ హీఈస్ యూజింగ్ లూజ్ వర్డ్స్ సార్ అంటారు పిల్లలు. అంటే పక్కోళ్ళు తిడుతున్నారు, లూజ్ వర్డ్స్ అంటే ఎరా అనడంట. చిన్నపిల్లలకి అది ఎరా అంటే ఏంటంట? లూజ్ వర్డ్. లేకపోతే ఇంకేదో చిన్న దీన్నేనా అనకుండగాను హై అని అంటాను. ఎందుకని? మళ్ళీ ఆడు మైండ్లో ఇది కూడా బూతు కాదు అనుకుంటాడేమో. అంటే అంత సాఫ్ట్గా వాళ్ళు ఎదుగుతున్నారు పిల్లలు, రైట్? కనుక ఇక్కడ మనం చూస్తే దేవుని దూతలు మనకు సహాయం చేయాలంటే ఎల్లప్పుడూ ఏమి రావాలి? ఎప్పుడు స్పందిస్తారు వాళ్ళు? దేవుని మాటకు స్పందిస్తారు, దేవుని ఆజ్ఞకు స్పందిస్తారు. కనుక ఏమంటే గత వారం ఇంకొక మాట నేర్చుకున్నాను, అది మళ్ళీ నేను ఒకసారి వెనక్కి వస్తాను నేను. కనుక దేవుని దూతలు క్లియర్గా పరిచయం చేసిన సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. అవే దూతలు ఇప్పుడు కూడా మనకు పరిచయం చేయడం సిద్ధంగా ఉన్నారు. కానీ మనం ఏం చేయాలంట? మనం పలకాలి, దేవుని మాటలు పలకాలి, మన ప్రార్థన పలకాలి, రైట్? సో నేను ఇంకొక మాట కూడా మనం చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏంటండి ఈ మాట చూడండి ఒకసారి. మనము మన గురించి ఎక్కువ చింతిస్తున్నాం. ఏమైపోద్దో, రిపోర్ట్స్ ఇలా వచ్చాయి కదండి, లేకపోతే ఇలాగ అన్నారు, పలానా ఆయన ఇలాగ అన్నారు, లేకపోతే ఇలాగంటారు, ఇదంట, ఏంటంట, రాబోయే రోజుల్లో ఏంటంట, కరువు అంట, ఇలాంటి అనేక మాటలు మనకు వినబడుతున్నప్పుడు సహజంగా మనం ఏం చేస్తాం? స్టార్ట్ వర్రీయింగ్ కదా. వెంటనే స్టార్ట్ అయిపోద్ది. ఎక్కలేని చింత, ఆగు అసలు ఏదో కరువు అంట, లేకపోతే ఆగు ఇలాగ అన్నారట. ఎక్కువ సార్లు గుర్తొచ్చింది. వాక్యం చెప్తుంది,
ఏదైతే వద్దు అన్నాడో ప్రభు, మనం ఎక్కువసార్లు అదే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడే దెబ్బ అయిపోతున్నాం మనం. ఏమండి, ప్రభు ఏదైతే వద్దన్నాడో దాన్ని అస్తమానం మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాన్ని దాని మీదే లగ్నం ఉంచుకునేటప్పటికి దూతలు ఏం చేస్తారు? దే విల్ బ్యాక్ స్లైడ్, వెనకడుగు వేయాలి. ఎందుకని? మనం వాక్యాన్ని చెప్పట్లే, వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఇక్కడ వాక్యం చెప్తుంది కదా 5 ఏంటంట, ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన. ఎవరో ఒకరు చింతించాలండి. ఏమండి, ఎవరో ఒకళ్ళే చింతించాలి. అయితే ఆయన లేతే నేను. ఏమండి, మనం అంటున్నాము, నువ్వు వద్దులే ప్రభువా, మాకు ఎలాగైతే అలవాటు అయిపోయింది కదా. ఏది? చింతించడం మాకు అలవాటు అయిపోయింది. లేచినప్పటి నుంచి మళ్ళీ పండుకునేటంత వరకు మనదంతా చింతే. ఎక్కువ వచ్చే వర్డ్ ఏంటి? లేదు, బాలేదు. ఏమండి, బాలేదు. నేను కొంతమంది మాటలు వింటాను ఫోన్లోను, చేయగానే బాలేదు, ఈరోజు నీరసంగా ఉంది. అలాంటి మాటలు మానేయాలంట. అబద్ధానికి కూడా అబద్ధం అంటాంలే, నాకు అసలు బాగలేదు అందుకని అలాంటివి కూడా మానేయాలి. అంటే లేదు, బాధ కాదు, ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకని? ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఈ మాట గమనించండి. నేను ఈ కొత్త మాటలు ఏమీ కాదు, మరొకసారి మీ హృదయాల్లో దాన్ని నొక్కాలని, గుచ్చాలని ఆశపడుతున్నాం. ఏంటంటే ఆయన ఎవరో ఒకరు చింతించాలండి. ఆయన వాక్యం చెప్తుంది ఆయన నా గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు. అది వాక్యం. ఏం చేస్తే దూతలు మనతో ఉంటారు? మనం చింతించడం మానేసి ఆయన చింతిస్తున్నాడు అండి. నేనెందుకు చింతించాలి? ఏమండి, ఆయన చింతిస్తున్నాడు, నా బాధలన్నిటి గురించి ఆయన చింతిస్తున్నాడు, నేనెందుకు చింతించాలి? అక్కర్లే. చింత వచ్చేస్తుంది, అయ్య బాబో ఏమైపోతుందో అని. కానీ ఏం చేయాలంట? హీ ఈస్ వరింగ్ అబౌట్ మీ. ఆయన నా గురించి చింతిస్తున్నాడు. ఏమండి, చక్కగా ఆడుకునే పిల్లల్ని తీసుకొచ్చి ఒళ్ళో పెట్టుకుని ఆయన నా మాట వింటాం మానేశారు. వినాలి. మీరు రావడమే భాగ్యం, మళ్ళీ అన్ని వారాలు కుదరదు మీకు. రైట్? గమనించండి, మన చింత యావత్తును ఏం చేద్దాము? ఆయన మీద వేద్దామండి. అంటే నేను ఇది ప్రాక్టీస్ చేయమని కోరుతున్నాను. నేను ఈ వారం చాలా స్ట్రగుల్ అయ్యాను. మాటలు చెప్పాను కదా మీకు, నేను ప్రయత్నం చేస్తున్నాను, ఏమైనా సరే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఏం మాట్లాడకూడదని? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నేను ఏమైతే పలుకుతున్నానో, ఏమైతే ఒప్పుకున్నానో, ఆ ఒప్పుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని ప్రయత్నం చేస్తున్నా. చాలా సమస్యలు వచ్చేసిన చివరి వరకు మళ్ళీ ఒప్పుకున్న దానికి వ్యతిరేకంగా, ఆగు ప్రభువా నన్ను క్షమించు, నా హృదయం మొదలెట్టేసింది ఆలోచించడానికి, నేను చేయను అలాగా. దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడండి. నేను అనుకున్నాను, ఎంత సమయం మనం వృధా చేసేస్తున్నామో. ఎందుకంటే మనం అందరం ఫుల్ ఆఫ్ నీడ్స్ అండి కదా, ఎన్ని అవసరాలు ఉన్నాయో కదండి. ఎవరిని అడిగినా పీతక అన్నట్టుగా కదా, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనం ఎందుకు ఇంత కష్టాల్లో మగ్గిపోతున్నామంటే కేవలం నోరే కదండి. జిహ్వ ఫలము కదా, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. మనము నోరు నాలుక విషయంలో జాగ్రత్త పడలేదా, దాని ఫలం మనం తింటామండి. కనుక క్రైస్తవులు, దేవుని పిల్లైన మనము చాలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా మాట్లాడాలి. కొన్నిసార్లు మాట్లాడొద్దు. ఎదుటోళ్ళు గంతులేసైనవండి, మాట్లాడొద్దు. ఎప్పుడు? వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వస్తే బెటర్ కీప్ క్వైట్. నువ్వు నోటితో ఒప్పుకుంటేనే ప్రమాదం కదండి. దూతలు ఏమింటారట? మన నోటితో పలికే మాట వింటారు కనుక ఆ మాట మాట్లాడొద్దు, వ్యతిరేకంగా మాట్లాడొద్దు. పరిస్థితి అలాగే ఉంది నీకు, కానీ మాట్లాడొద్దు. వీలైతే అక్కడ ఏం వాగ్దానం ఉందో అది మాట్లాడదాం. అక్కడ వాగ్దానం ఏముందో అది మాట్లాడదాం. ఆ పరిస్థితికి వ్యతిరేకంగా వాగ్దానం ఏముందో అది మాట్లాడదాం. అప్పుడు ఏం జరుగుతుంది? వాగ్దానానికి అనుకూలంగా మనం వాగ్దానమే మాట్లాడితే ఏమవుతారు? దూతలు ఏం చేస్తారంట? పని చేయటం మొదలు పెడతారు. దూతలు పని చేయడం ఏం చేస్తారులేండి, బలహీనులు అనొద్దు, శూరులు, బలాఢ్యులారా. ఎవరంటే వీళ్ళు? దూతలు ఎలాంటి వాళ్ళు అంట? బలాఢ్యులు. ఒక కత్తి పట్టుకుని ఒక దూత యుద్ధ భూమిలోకి వెళ్తే లక్షల మందిని లేపేయచ్చు. 180,000 మందిని చంపేశాడు ఒక దూత. బలాఢ్యులైన దూతలు మన పక్షంగా ఉన్నారు. ఎప్పుడు మనం ఉపయోగించుకోవాలండి సత్యనారాయణ గారు? దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని ఉచ్చరించినప్పుడు. కనుక దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. అంటే హృదయం నిండానేమో
ఏదో పెట్టుకుని దేవుని వాక్యం చెప్పడం అని కాదు, మనం నింపబడాలి, తరచూ వాక్యం ధ్యానం చేయాలి కదండి. సో ఈ మాటలు కూడా ఈరోజు ఉంటాయి అనుకుంటా. మరొకసారి చదువుతున్నాను. ఆయన మిమ్మును గురించి ఇంకో దాని పైన కూడా చదువుతాం, 6వ వచనం కూడాను. 6వ వచనం చూడండి. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఏమండి, క్రైస్తవులు ఎలా ఉండాలంట? దీన మనస్సు. ఆ దీన తీసుకుందాం అమ్మా, రైట్? దీన మనస్కులై ఉండుడి. ఓకే, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు కనుక కృంగిపోవద్దు, దీన మనసు కలిగి ఉండుడి. ఇంకా ఆయన మిమ్ముని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడు. ఇంకా చెప్పాల్సి వస్తే నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండుడి. రైట్? కనుక అపవాది భయపెడతాడండి. గర్జించు సింహము వలె ఈజ్ నాట్ ఏ సింహం, సింహం కాదు. ఇంకా సింహం అని చెప్పాల్సి వస్తే ఎవరిని చెప్పాలి? దేవుడు. తర్వాత సింహ పిల్లలు కదా. మనం ఎవరము? మనం సింహ పిల్లలం. ఇక మనము సింహాలు ఒక రకం చెప్పాల్సి వస్తే అపవాది గర్జించిన సింహం వలె అంటే ముసుకేసుకున్న సింహం, ముసుగు కప్పుకున్న సింహపు తోలు కప్పుకున్న ఏదో కావచ్చు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఈరోజు మన సందేశం మరొకసారి ఏంటంటే, మన నోటి మాటను వాగ్దానాలతో నింపుదాం. వాగ్దానాలతో నింపాలంటే ఏం చేయాలి? ఏమండి? తరచూ వాక్యం చదవాలి. రైట్? అలాంటప్పుడే ఏమండి, ఒకసారి చూద్దాం యోబు గ్రంథం. ఎందుకని మనము నెగిటివ్ మాటలు లేకపోతే ఆలోచనలకు వెళ్ళకూడదంటే, యోబు గ్రంథం 3వ అధ్యాయము 25-26 వచనాలు చదివితే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. ఏంటంటే యోబు గురించి మనకు అన్నీ తెలుసు కదండి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతను ఆశించుకున్నాడు. ఆయనకి ఆ సౌఖ్యాలు అవన్నీ అనుభవిస్తున్నప్పుడు అనిపించిందట, ఇవన్నీ ఉంటాయో ఏందన్నా జరుగుతుందేమో అనే భయం ఉండేదట. ఏంటంట? నా మాట గమనించండి. యోబు అత్యుత్తముడుగా రాయబడిందండి పుస్తకంలో. కానీ ప్రభువు ఆ శోధనని అనుమతించడానికి గల కారణం ఏంటి అంటే, తన హృదయంలో ఈ ప్రిపరేషన్ ఉండేది. ఏంటది? ఏ ఆలోచన? అమ్మో, ఎల్లప్పుడూ ఈ శాంతి ఉంటుందా? ఎల్లప్పుడూ నా పిల్ల పాపలతో సంతోషంగా ఉంటానా? ఎల్లప్పుడూ ఈ ఆస్తి అంతా ఉంటుందా అనే ఒక భయం ఉండేదట. ఎందుకుందంటారు? ఎందుకుండేది? తనలో కూడా భయం ఉందంటే మీరు అన్నారు, యోబు లాంటి గొప్ప వ్యక్తికే భయం ఉంది, మా గురించి ఓరికి 2 వారాలు చెప్పేస్తున్నారు మీరంటే నేనేమీ చేయలేను మిమ్మల్ని. వాక్యం చెప్తుంది ఏంటంట, ఏది వచ్చినా నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించినది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది. అర్థమవుతుందండి? ఏది వస్తుందని భయపడ్డామో అదే వచ్చిందట. ఏం చేసి ఉండాలి అతను? యోబు గారు ఏం చేసి ఉండాలి? భయం వస్తుంది దానికి, అస్సలు దాని గురించి వెనక్కి వచ్చేసేయాలి, దాని గురించి కొనసాగించకూడదు. ఆ భయం రాగానే ఏం చేయాలంట? భయపడనే వద్దు, వెన్ను చూపనే వద్దు, ఇది యేసు ఇచ్చే వాగ్దానము. ఏంటంట? భయం వచ్చినప్పుడు ఏం చేయాలంట? భయపడొద్దు అని వాగ్దానం చెప్పాడు కదా, ప్రభు ఇచ్చాడు వాగ్దానం. అది గుర్తు చేసుకోవాలి. ఈయన భయపడుతూ ఉంటుందంటారా? ఈ కుటుంబం ఇంత సస్యశ్యామలంగా ఉంటుందంటారా? ఏమైనా ప్రమాదం వస్తుందేమో, ఇప్పుడైతే పీస్ఫుల్గా ఉన్నాం ఏమో, ఆ మాటలు రానివ్వకూడదట. నేనేమై ఉన్నానో ఆయన కృపై ఉన్నాను, ఆయనకే మహిమ కలుగును గాక. ఆ ప్లేస్లో దేవుని స్తుతించి సంతోషంతో భయపడకుండా ఉంటే ప్రభు ఇంకెవరినో వాడుకుందుడు. అక్కడ యోబుకి ఎలాగ ప్రిపరేషన్ ఉంది. ఏముంది? నా పాయింట్ అర్థమవుతుందా మీకు? యోబుకి ఆల్రెడీ మైండ్లో ఏముంది? కొంచెం భయం ఉంది. కనుక సరేలే, భయం ఉంది కాబట్టి దాన్ని కూడా పోగొడదామని ఆ యోబుని తీసుకుని లోకానికి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చి తర్వాత యోబుని ఆశీర్వదించాడు. ఇది అందరికి అర్థమైందా ఈ మాట? ఏమో, సరే, ఏమైనప్పటికీ కనుక ఏమండి, మనము ఏది భయపడతామో అదే వస్తుంది. సో భయపడటానికి దానికి అవకాశము మనం ఆలోచించడానికి టైం ఇవ్వకూడదు, అసలు ఆలోచించొద్దు. ఎందుకని? దేని గురించి అయినా అండి. దేని గురించి అంటే, ఇప్పుడు ఏమైనా ఇలాంటి సంబంధించిన వాగ్దానం అని చెప్తారా మీరు ఎవరైనా? ఏమండి, ఇప్పుడు నాకేదో బలహీనత ఉంది, ఈ బలహీనతోటే చచ్చిపోతాను నేను. ఇంకా ఏంటంట? ఈ బలహీనతోటే చచ్చిపోతాను. ఇంకెంతకాలమో
వాక్యం అది కాదు కదా, వాక్యం అది కాదు కదా. ఏమండి, మన బలహీనతల కొరకు ఏమాడంట? క్రీస్తు చనిపోయాడు. మన బలహీనతల కొరకు క్రీస్తు చనిపోయాడు. దెన్ మనం ఎందుకు చచ్చిపోవాలి? బలహీనతల గురించి. బలహీనతల గురించి మనం ఎందుకు చచ్చిపోవాలండి? చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? మనము పాపముల విషయమే చనిపోయి, చదువమ్మా, నేను చూడలేదు అందుకని. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరిగి. ఏంటండి ఆయన పొందిన గాయముల చేత మనకేమవుతుందంట? మళ్ళీ చెప్పండి. ఆయన పొందిన గాయముల చేత. మరి మన బలహీనతలో చచ్చిపోవడం ఏంటి? ఎందుకు చచ్చిపోతాం? మరి ఆయన చచ్చిపోయింది ఏంటి? ఏది వాస్తవం? మన బలహీనతలు చచ్చిపోవడం వాస్తవమా? ఆయన మన కొరకు చనిపోయింది వాస్తవమా? మనం అలవాటుగా మన వయసు కంటే బలహీనతలు, మన రక్షణ అనుభవం కంటే మన బలహీనతలు సీనియారిటీగా ఉన్నాయి. నా మాట అర్థమవుతుందండి? నేను రక్షణ పొందింది 19వ ఏట అండి. నాకు ఆస్తమా ఉన్నది 12వ ఏట నుంచి అండి. ఎవరు పెద్దోళ్ళు ఇందులోనూ? ఆస్తమే పెద్దది కనుక అంటది, నేను పెద్దోడిని, నేను చంపేస్తాను అంటది. అప్పుడు నేనంటాను, ఏమని ఉండాలి? అయ్యయ్యో, నా కొరకు కూడా యేసుప్రభు చనిపోయాడు, నా బలహీనత కొరకు యేసుప్రభు చనిపోయాడు కనుక నేను చచ్చిపోవాల్సిన అవసరం లేదు. చచ్చిపోవడం అంటే దీన్ని ఇంకా నేను ఏడవలసిన అవసరం లేదు. హీ వాజ్ డైడ్ ఫర్ మీ. ఆయన నా కొరకు చనిపోయాడు, నా బలహీనతల కొరకు, నా రోగాల కొరకు అని చనిపోయాడు కనుక ఏం చెప్పాలి? బలహీనతతోటి అంత సీన్ లేదు, నీకు అంత సీన్ లేదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది, నేనేం భయపడను. ఆ మాట చెప్పగలగాలి. అలా అది గుర్తురాదు మనకి. ఏమవుతుంది? ఎందుకని? వయసు పెద్దది కదా. ఏ వయసు? నా వయసు కాదు, నా బలహీనత వయసు పెద్దది కనుక అదేం చెప్తాడు? ఎప్పటి నుంచో 12 ఏట నుంచి నేర్పుతున్నాను నీకు, ఇది పోదు. డాక్టర్లు అంటే ఏమంటారంటే ఆస్మా పోదు, ఎలర్జీ పోదు. మొన్న కూడా వెళ్ళాను డాక్టర్ దగ్గర. అబ్బాయి సమస్య లేదు, మీరు ఒక డాక్టరు ఈ మందులు 5 సంవత్సరాలు వాడమంటే 5 సంవత్సరాలు వాడిన తర్వాత 5 సంవత్సరాలు ఒక్క రోజున మళ్ళీ తుమ్ములు వస్తాయి మీకు అన్నాడు. ఏంటంట? 5 సంవత్సరాలు వాడమంటే ఇంకొక పెద్ద డాక్టర్ స్పెషలిస్టు అని ఇంకొక ఈఎన్టీ దగ్గరికి వెళ్తే చెప్తాడు, 5 సంవత్సరాలు వాడతారు కదా, వాడిన తర్వాత 1వ రోజు రండి మళ్ళీ తుమ్ములు వస్తాయి మీకు. ఇది తగ్గదు ఎలర్జీ. కానీ ఎలర్జీ కొరకు కూడా ఆయన చనిపోయాడండి. దేవునికి స్తోత్రం. మనకు అలవాటు అయిపోయింది, మోసుకెళ్ళిపోతాం ఎలర్జీని. లాస్ట్లో బాక్స్లో పెట్టండి. ఏంటది? కొన్ని ట్యాబ్లెట్స్, ఎలర్జీ ట్యాబ్లెట్స్. ఏ బాక్స్లో? అలా సిద్ధపడిపోతున్నాం. సాతాను అలా ప్లాన్ చేశాడు మనల్ని, అలా ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడి నుంచి మనం ఏం చెప్పాలంట? సమస్య లేదు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, నాకు స్వస్థత, నాకు స్వస్థత, నాకు స్వస్థత. పలుకుతూ ఉండండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆయనకేమీ అసాధ్యం కాదండి, ఆయనకేమీ అసాధ్యం కాదు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నప్పుడు మనం ఎందుకు దీని గురించి మాట్లాడతాం? ప్రభు అంటే దాని గురించి మాట్లాడొద్దు అసలు. దేని గురించి మాట్లాడాలి? వాక్యాన్ని గురించి, వాగ్దానాల గురించి మాట్లాడాలి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఆ వాగ్దానం గురించి మాట్లాడాలి. కానీ మనం దీని గురించి నాకు ఉందండి ఓరికి అందరికీ చెప్పడం వల్ల దూతలు అంటారు సార్ని బాగు చేయాలని. మనం సారే అంటారు, దూతలు ఏమంటారు? పరిచారకులు అండి. మనకు పరిచయం చేయటం వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ప్రభు మనకి అలాట్ చేశాడు వాళ్ళని. కనుక ఇప్పుడు కలెక్టర్ గొప్ప, సీఎం గొప్ప అండి. గొప్ప అంటే వాళ్ళకున్న క్వాలిటీని బట్టి, లేకపోతే క్వాలిఫికేషన్స్ని బట్టి కదా. ఫుల్లీ నాలెడ్జ్ ఉంటుంది, అన్ని విషయాల నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? అంతే. దేవుని స్తోత్రం. సో దేవుని దూతలు మనకు పరిచారకులు ఇచ్చాడు. వాళ్ళు అంటారు సార్కి హెల్ప్ చేయమని, ఆయనకి సహాయం చేయమని ప్రభు మనల్ని పంపిస్తే ఈయన ఎల్లప్పుడూ అశుభవచనమే పలుకుతాడు నోట్లోంచి. ఒక్కసారి దేవుని వాక్యం మాట్లాడు, వాళ్ళు అడుగు ఎయ్యరట. వాళ్ళకి అన్నీ అనవసరం. మనం వాక్యం పలికామా, వాగ్దానం పలికామా, ది కెన్ మూవ్, కదులుతారు. వాక్యం పలకలేదా ఆగిపోతారు అంతే. ఎంతమంది వస్తే మాత్రం ఏం ప్రయోజనం కదండి. మర్డర్ చేయడానికి మనల్ని ఎవరు వచ్చారు? చుట్టూ మీరు అందరు ఉన్నారు, కానీ మీరు ఎవరు కదలలేదు. నన్ను చేసి కూడా మర్డర్ చేసేస్తున్నాడు.
అప్పుడు ఏం ప్రయోజనం అందరూ ఉండి? అలాగే ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఏం చేద్దామండి? ఏం చేద్దాం అంజబాబు గారు? ఏం చేద్దాం? మాట్లాడరండి మీరు మోకాలతో బాధపడుతున్నారు. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని మాట్లాడుతూ ఉందాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇది మన స్లోగన్ అయి ఉండాలి. బలహీనత వచ్చిందా వెంటనే అయిపోయి అంటం కంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, నా కొరకు ఆయన శ్రమను పొందాడు. అది వాస్తవమా కాదా? ఈజ్ ఇట్ ట్రూ? ఖచ్చితమా. అలాంటప్పుడు మనం ఎందుకు పలకకుండా ఉండాలి? పలుకుతుంటే తన పని దేవుడు దూతల ద్వారా మనకు సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. రైట్. ఇంకొక మాట నేను యెహోషువ గ్రంథం ఈ మాటలను స్థిరపరచడం కొరకే 1వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతున్నా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. బోధించడం అంటే పలకడం, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దేవుని స్వరమయ్యాను, నేను మాట్లాడుతున్నాను మీతోటి, కనుక ఏం చేస్తున్నాను? బోధిస్తున్నాను. యెహోషువతో అంటాడు ప్రభు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటినీ ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. ఎలా ఉండాలట? నెరవేర్చడానికి, అందులో వాక్య ప్రకారం ఉండడానికి జాగ్రత్త పడాలట. ఇంకొక మాటను చూడండి, దివారాత్రము నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల. ఏం ధ్యానం చేయాలండి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలట. ఏం ధ్యానం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడు అంటే ఎప్పుడండి? దివారాత్రం అంటే రాత్రింబవళ్ళు, రేయింబవళ్ళు, అస్తమాను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏది అసాధ్యమవుతుంది చెప్పండి నాకు? మనం వింటున్నాం, ఇలాంటి మాటలే వింటున్నాం, కానీ చేయట్లేదు. నేను ఖచ్చితంగా చెప్తాను, మనకు అంత టైం లేదు. ఏమండి? ఉద్యోగం అంటే ఉద్యోగంలో పడిపోతున్నాం అంతే, బిజినెస్ అంటే బిజినెస్లో పడిపోతున్నాం, ఇకేమీ దైవ ధ్యాస లేదు. కానీ ప్రభు యెహోషువకు చెప్తున్నాడు, ఎవరైనా యెహోషువ ఎవరు? నాయకుడు, గొప్ప వీరుడు, ధీరుడు, లక్షల మంది నడిపించాల్సిన వ్యక్తి. మోషే తర్వాత మోషే అంత నాయకుడు అయ్యాడు. ఇప్పుడు ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుందండి? ఏమన్నాడు? ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు, దివారాత్రము దాని గురించి ధ్యానం చేయాలి. ఏం చేస్తూ? తన పని చేస్తూ, ప్రజలు నడిపిస్తూ, ఎరుకో యొర్దాన్ దాటిస్తూ, ఎరుకో మీద యుద్ధం చేయిస్తూ, హాయి పట్టణం మీద యుద్ధం చేస్తూ, ఇవన్నీ చేస్తూనే ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలట. సో మరొకసారి వాక్యంతో మనం నింపబడాలని ఈరోజు మరొకసారి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు ఏమండి? మన బలహీనతల కంటే ఎక్కువగా ఏం చేద్దాం? దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన బలహీనతలో ఏమీ సమస్య కాదు. అఫ్కోర్స్ ఇబ్బంది పడదాం, పోను కుయ్యమురం అందం, కానీ అవి కూడా ఏమనాలంట? ఆ ఏడుపైన ఏమండాలి? ప్రభువా, నువ్వు నా కొరకు చనిపోయావు, నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది ప్రభు, అంతే. అది మన బాధ అయినా దుఃఖమైన వాక్యంలో చెప్పగలిగితే దేవుడు మహింపరచబడతాడు. ఆయన వాగ్దానాలు మనకే. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే చూద్దాం ఒకసారి ఈ మాటలు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారంగా చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల చేసుకొని. ఏమవుద్దంట? వర్ధిల చేసుకుని అంటే అర్థం ఏంటి? సక్సెస్, వర్ధిల్లుతాం, వృద్ధి పొందుతామండి. అంతే తప్ప మనము దేవుని వాక్యాన్ని దివారాత్రము లేకపోతే ఉచ్చరింపకుండా బోధించకుండా తప్పిపోతే మాత్రం ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటి? వృద్ధి పొందలేం. సో నీవు వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించేదాం. ఇంకా ఇప్పుడు చూడండి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. ఎలా ఉండాలంట? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ఈ మాట మరొకసారి చాలాసార్లు మనం చదువుతాం. ఎలా ఉండాలంట? నిబ్బరం కలిగి ధైర్యంగా. అలా కాదు, ఎలాగనాలి? అలా కాదు, ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలి. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి అంటే ఆ నిబ్బరంలో అది ఆ మాట, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండడం కాదు, అది కాదు. ఇంతవరకు అలా ఉన్నాం, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నాం, అలా కాదు. ఎలా ఉండాలి ఇప్పుడు? నిబ్బరము కలిగి ధైర్యం అంటే దేని గురించి భయపడం. ఎందుకని? బైబిల్లో ఎన్నిసార్లు ఉందంటే వాగ్దానం భయపడొద్దు అనేసి, రోజుకొకసారి ఉందండి.
ప్రొద్దుటే మనం పట్టుకోవాల్సింది భయపడొద్దు, ఏదైనా సరే. ఇంకొక అక్కడ మాట్లాడదు కదా, మనము సహించగలిగినంత కంటే ఎక్కువ మనకి శోధన పంపించడట. వీ కెన్ బేర్, ఎంతైతే ఆయన పంపించాడో అది మనకు సరిపోతుంది, అంతవరకు చూస్తాడు అంతే, ఇంకెక్కువ పెంచాడండి. కనుక మనం ఏం దిగులు పడక్కర్లేదు, ఏమైపోద్దో అని అక్కర్లే. ప్రభు సహాయకుడు. ఇంకా చూడండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఇంకెలా ఉండొద్దు, దిగులు పడకము. ఎలా ఉండొద్దు, దిగులు పడద్దు. దిగులు అంటే ఏంటండి? హృదయంలో బెంగ, ఏమైపోద్దో అది మనకు కుదరదట. రైట్. మన నోటి మాటను జాగ్రత్త పరుచుకుందామండి ఈరోజు మరొకసారి. ఇక ఈ ఒక్కటే చెప్పాలి, నీ నోరే నీకు ఆశీర్వాదం అని వదిలేస్తున్నాను అంతే నేను. ఏంటంటే అండి, మన నోరే ఆశీర్వాదం ఇచ్చే దేవుని మాట. అది ఎక్కడ ఉండాలి? మన నోట. ఎల్లప్పుడూ మన నోట ఉండాలి. దానికి వ్యతిరేకమైన మాట మాట్లాడటానికి ప్రయత్నం చేయొద్దు. నేను మాట్లాడను అలాంటిది అని చెప్పండి. ఎవరు అన్నారు, నా వల్ల కాదు, నేను మానేశాను. మాట్లాడంటే ఇంతవరకు అదే మాట్లాడాను, ఇక్కడి నుంచి మానేశాను. నేను వారం నుంచి కుస్తీలు పడుతున్నా దాంతో. మరి మీరు ఎవరైనా అంత సీరియస్గా ఆలోచిస్తున్నారో, మీరు కూడా పడ్డారో లేదు తెలియదు, కానీ మీరు ప్రయత్నం చేస్తుంటే మాత్రం దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. అంత ఈజీ ఏమీ కాదు, కష్టమే. అయినప్పటికీ మనం ప్రాక్టీస్ చేద్దామని 2వ వారం కూడా, నేను మరొక వారం కూడా తీసుకోబోతున్నాను దీని గురించి. అంతటితో కంప్లీట్ చేస్తాను ఈ టాపిక్. కనుక ఏం చేద్దాము, మన నోటి మాట, వాక్యాన్నే, వాగ్దానాలనే జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి? రైట్. చూస్తే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియకు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడనే యెహోవా నీకు. ఆయనకైనా మనకు కూడానండి, అబ్సల్యూట్లీ మనకు కూడా. ఇదే మాట ఎక్కడుంది ఈ మాట? క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని అన్నాను కదా. చూడండి ఒకసారి ఆ మాట చదువు. అంటే చాలామంది అనుకుంటారు ఇది మాకు చెప్పేస్తున్నారు. మాకు కాదండి, ఇది ఎవరికిది? న్యాయాధిపతిగా లేకపోతే యెహోషువకు చెప్పబడిన మాటలో చదువుతారు ఏడబాయన కదండి. ఎవరు చెప్పారట? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో 2వ భాగం. నిన్ను ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు, ఇంకా కీర్తన గ్రంథాలు కూడా ఉంది, 56 కీర్తన 4వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాతులు నాకు ఏం చేస్తారండి? అలా ఉండాలట. ఎలా ఉండాలి? ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ఇంకా నరమాతుడు నాకు ఏం చేయగలడు అని మంచి, ఎలా ఉండాలట? మంచి ధైర్యంతో ఉండాలట. దేవునికి స్తోత్రం. సో మన హృదయాలు తెరవబడాలి. ఏమండి? అలవాటైపోయిన మాటలో, అలవాటైపోయిన విశ్వాసము ఏమండి మానేసి ఏది ఏమైనా మన నోటికి పదును పెడదాం. హృదయం లోతులోంచి నిబ్బరాన్ని రప్పించుకుందాం. ప్రభువును బట్టే, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనకున్న అంగబలము, మనకున్న పర్సను బట్టి కాదు. దేని బట్టి? ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుందాం. సిగ్గుపడినక్కర్లే. దేవునికి స్తోత్రం. రైట్. మరలా నేను జస్ట్ గత వారం వచనాలు కొన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అంతటితో ఈ రోజుకి నేను ఇది ముగించడానికి ఆశపడుతున్నాను. చూద్దామా? ఏమండి? ఇప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చదివాం. ఎందుకున్నారు మనకి? ఎవరు వీళ్ళు? రక్షణను స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయటానికి దేవుని దూతలు మనకున్నారు అని మనం నేర్చుకున్నాం. కనుక మన దేవుని మాటలే మాట్లాడదాం. కానీ సాధ్యమైనంత వరకు ఎలా ఉందాము? దేవుని నోట ఏం చేద్దాము? దేవుని వాగ్దానాలు ఉచ్చరిద్దాం. ప్రొద్దుట లేచినప్పటి నుంచి రాత్రి పండుకునే వరకు. నేను ఒక మాట చెప్పనా? మీరు పండుకునేటప్పుడు చివరిగా మాట్లాడే మాట ఏమేంటో చెప్పండి. మీరు ఏమన్నా చెప్పమ్మా? అదే మీరిద్దరు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడతారు చివరిగాను? ఎవరికి వాళ్ళే. ప్రార్థన అయిన వెంటనే పడుకున్న వాళ్ళు ధన్యులండి. నిజంగానే మీ గురించి విన్నాను నేను. కష్టపడి వస్తారు, భోజనం చేస్తారు, స్నానం చేసి భోజనం చేస్తారు, ఇక తండ్రి ప్రవేశం అంతా మీకే తెలుసు అని మొత్తం మీద చెప్పి అంత పడుకుంటారు, డీప్లోకి వెళ్ళిపోతారు. ధన్యులు. చాలామంది వెళ్ళట్లేదు అలాగా, చాలామంది వెళ్ళట్లేదు. ప్రార్థన అయిపోయాక అప్పుడు తీస్తున్నారు బయటికి.
ఏదది ఇదిగో. ఎవరేం పంపించారో పడుకుంటున్నాం కదా, ఒకసారి చూసేసి వెళ్ళిపోదాం అని చూస్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అయ్యో ఇలాగా అంతే, నిద్రలోకి వెళ్తున్నారు. ఏం కనపడతాయి మరి? నిద్ర ఎలా వచ్చేస్తుంది? వాగ్దానం ఏంటి ఏమండి? డిఫరెంట్, వాగ్దానం డిఫరెంట్. కానీ మనం చేసే మాట చివరిలో పలికాం ప్రభు ఆమెన్ అన్నాం. ఆమెన్ అంటే ఏమై ఉండాలి అసలు? ఇంకంతే, ఇక నో మోర్ ఫోను, నో మోర్ డిస్కషను, స్లీపే. అలాంటిది మానేసి మనం ఆమెన్ అన్న తర్వాత ప్రభు ఏమో సిద్ధపడతాడు మనకు కొన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి. రేపు వచ్చే వారం చూద్దాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే అరేంజ్మెంట్స్ మళ్ళీ పక్కనకి వెళ్ళిపోతారు, దోతలు వెయిట్ చేసి ముగింపు మాట ఏమైంది ఏమో అంట నిద్రపోతాం. వాళ్ళు రాత్రి అంతా అలాగే ఉంటారు. ఎవరు? దోస్తలు. వాస్తవాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఏమండి, నేను అంటున్నాను, దేవుని వాగ్దానాలు గుర్తు చేసి ఎన్ని వాగ్దానాలు గత వారం మనం చూసాం కదండి. ఇప్పుడు మనకి సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. అలాంటప్పుడు ఏం చదువుకోవచ్చు? 91వ కీర్తన చదవచ్చు. ప్రయాణాలు ఉన్నాయండి, 91వ కీర్తన చదవచ్చు. ఏమండి, ఇంకా ఏమున్నాయి? తర్వాత 121వ కీర్తన చదవచ్చు. 78 121 78 ఇది జర్నీ కొరకు. 91 అంతా ఆశ్చర్యకార్యాలే కదండి. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదో. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఒకసారి చదవండి ఎవరైనా కూల్గా. 91వ కీర్తన మైక్ వచ్చింది మీ దగ్గర, త్వరగా. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఏంటంట ఈ వాగ్దానాలు అండి? వేటకాని అంటే ఉరి, మన కొరకు శత్రు ప్లాన్ చేస్తాడో అలాంటి దాంట్లో దేవుడు మనల్ని విడిపిస్తాడు. వాక్యం నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. తెగులు రాకుండా రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఇంకా తర్వాత మాట, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరుగుద్ది? ఈ మాటలు చెప్తూ పడుకుంటే ఏం జరుగుద్దండి? మనం ఏం ఉచ్చరిస్తున్నాం? దేవుని వాగ్దానం ఉచ్చరిస్తున్నాం. ఆహా, ఎలర్ట్ అయిపోరా బలాజ్యులు శూరులు మన కొరకు ఎలర్ట్ అయిపోయి మొత్తం ఒకవేళ ఎవడన్నా పన్నాగాలు పన్నుతున్నాడా అంతా కూలే. ప్రభు అది ఎదురు చూస్తున్నాడు. సాయంకాలం రాత్రి మనం చేసే పనులు మనం అలాగ ఉండాలని. కానీ ఏం చేస్తున్నాం? ఎంతో సులువుగా వచ్చేసిన చేతిలోకి, ప్రాణం తాకడిట్టయినా సరే రీఛార్జ్ చేయించేస్తున్నాం కదండి. మళ్ళీ ఏం రీఛార్జ్? అన్లిమిటెడ్ అంతే వచ్చేస్తున్నాయి. బాబోయ్, వేస్ట్ అయిపోతే లేకపోతే ఇది రోజు 150, ఒక 1.5 2 2.5 ఏమండి కొని కష్టాలు తెచ్చిపెట్టుకున్నాం. దీపావళి రోజున డబ్బులు ఎట్టుకొని దీపావళి మందులు తగలబెడతారు చూసారా? అలాగా మనం కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. దోతలు పని చేయకుండా నిశ్చేషణలు చేసేస్తున్నాం. రాత్రి అంతా అలాగే ఉంటారండి దోతలు. వచ్చారు వాళ్ళు. నువ్వు పలికింది ఎక్కడ వాగ్దానం? అంత చెత్త అంటే ఏదో బాధల సాధలు ఎవడో పెడతారు కదా, ఏయో బాధలు వాటితోటే టైర్డ్ అయిపోతే పడుకుంటాం ఇంకా అంతే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఏమండి, ఇలాంటి అద్భుతమైన వాగ్దానాలు మన నోట సులువుగా ఉండాలి. చక్కగా పలుకుతూ పోనీ మన బలహీనతలేనండి, మనకి ఇంకే అవసరాలండి, వాటికి సంబంధించిన దేనికి పలానా దానికి సంబంధించిన వాక్యం లేదండి అన్న సందర్భం అని చెప్తారా మీరు? దీని గురించి నేను ఏం చదవమంటారు సార్? వాగ్దానం ఏమని చెప్పండి అని అడుగుతారేమో. నేను చూస్తున్నాను ఈరోజు. ఏదైనా సమస్య చెప్పండి, దీనికి సంబంధించిన వాగ్దానం నాకు ఉంటే ఇవ్వండి, పట్టుకుని పొద్దున్న సాయంత్రం చదువుతూనే ఉంటాను అనేది ఏదైనా చెప్పండి నాకు. నీ అనుభవం చెప్తావమ్మా? లేదండి. ప్రతిదానికి వాగ్దానం ఉంది, ప్రతిదానికి వాగ్దానం. అలాంటప్పుడు దేనికి భయపడాలి చెప్పండి? అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పలకపోవడం వల్లే, దేవుని వాగ్దానాన్ని ఉచ్చరించకపోవడం వల్లే, దేవుని వాక్యాన్ని చదవకపోవడం వల్లే. ధ్యానించుము దివారాత్రం అని వాక్యం చెప్తుంది. యెహోషువకు చెప్తున్నాడు. ఇది సోద్యం కదండి. ఆయన ఏమో సామాన్యుడా? లక్షల కొద్ది ప్రజల్ని, మళ్ళీ ఎలాంటి వాళ్ళు అన్నయ్యాళ్ళు? ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు అంటే జేబులో రాళ్ళు పెట్టి తిరిగేవాళ్ళు.
అవసరమైతే రాళ్ళు తీసుకొని చంపేస్తారు. అలాంటి వాళ్ళు అన్నాడు, నువ్వు దివారాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి తప్పిపోకూడదు, బోధించడం తప్పిపోకూడదు, ధ్యానం చేయడం తప్పిపోకూడదు. దెన్ యూ కెన్ సక్సెస్. నువ్వు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతావు. ఈ మాటలు ఏమైపోతున్నాయి మనకి? ఏమంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అపవాది? మనకంటే పెద్దోడు కదండి, మన బలహీనతల కంటే పెద్దోడు అపవాది అన్నట్టుగా తయారైపోయాం. దేవుని వాగ్దానం ఏమో ఆయన మన కొరకు సమస్త కార్యక్రమాలు చక్కబెట్టేశాడండి, ప్రతిదీ పూర్తి చేశాడండి. ఏమండి, ఆయన చేయాల్సింది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్, పూర్తిగా కంప్లీట్ చేసేసాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇంకా అవ్వలేనట్టే మనమే బాధపడుతున్నాం. మీకేం చెప్పలేండి చింత యావత్తు, నువ్వు అరుస్తారా తీరుస్తారా అని మనం మనుషులను అంటాం. చిన్నపిల్లలు అడిగారు అనుకో, ఏం డాడీ అంటే, నీకు ఏం చెప్పనమ్మా, నువ్వు తీర్చగలుగుతావా అని మనం పిల్లల్ని అంటాం. అలాగే దేవుని కూడా అనేస్తున్నాం, నువ్వేం చెప్పవా, నీకేం చెప్ప, నువ్వు అరుస్తావు తీరుస్తావా. ఆయన అంటాడు, ఇవన్నీ నేను ఆల్రెడీ సిలువలో క్యాన్సిల్ చేసేసాను. కానీ మనం దాన్ని నమ్మట్లేదు. దయతో గమనించండి, దేవుని వాక్యము సత్యం అండి. 7 సార్లు పుటం వేయబడిన వెండి అంత పవిత్రాలండి. ఎంత అద్భుతమైన దేవుని మాటలు ఏమండి, మరి ఎక్కడ దొరకవు మనకి. ఎక్కడ దొరకవు అంటే దేవుని వాక్య పరిశుద్ధ గ్రంథంలోనూ దేవుని సేవకుల నోట. దేవుని సేవకులే కదా మనం అందరము. యాక్చువల్గా నేను మూల మాటకి వెళ్ళాలనుకున్నాను కానీ అవ్వలేదు కనుక రైట్. ఇంకా ఈ మాటలు ఏముందంట చూడండి, నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 కూలినా నీ దగ్గరికి అపాయం రాదు. రైట్. ఇంకా ఏ అపాయము చూడండి 10వ వచనం, ఏ అపాయము రాదు, నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గములు అన్నిటిలో కాపాడటానికి ఆయన నిన్ను గూర్చిన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. సింహాలు భుజంగాల్ని నాగుపాములు త్రొక్కుతావు, కొదమ సింహాలు భుజంగాల్ని అనగదొక్కుతావు. ఏమండి, ఇన్ని వాగ్దానాలు, ఇలాంటి వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ దండనమని అసలు ఎందుకు పాతకాలంలో ఏమంటే గత కాలంలో సండే స్కూల్ పిల్లలకి వాక్యాలు ఎక్కువ చదివించేవారు బై హార్ట్ చేయడం. ఇలాంటప్పుడు గుర్తు రావాలి. మొదలెడితే 91 చివరి వరకు వచ్చేసేయాలి. అద్భుతమైన వాగ్దానాల వాళ్ళ తమ్ముడు గురించి ఎడుతున్నట్టుంది. వాగ్దానాల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. సో బై హార్ట్ చేద్దాం. లేదా బోల్డ్ ఇంకా మొబైల్, నిజంగా దేవుని స్తుతిస్తున్నా నేను. మొబైల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. ఉన్న టెక్నాలజీ డెవలప్మెంట్, ఏఐని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. మనకి ఏదైనా టాపిక్ కావాలని చక్కగా తప్పులు కొట్టినా సరే వచ్చేస్తే వెంటనే సరిచేసి వచ్చేది. అప్పుడు అనుకున్నాడు సాతాను, డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకుంటాడు. ఎందుకు? వాడు ఏమనుకుంటాడు, ఏఐని బట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బట్టి మొత్తం మనుషులందరినీ చిక్కులో పెట్టేస్తాను అనుకున్నాడు. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేయాలంట, వాడికే పరీక్ష పెట్టి తీసుకురా, ఈ విషయాలు ఎక్కడో తీసుకురా అంటే మొత్తం ప్రపంచాన్ని అంతా వెతికేసి నాకు కావాల్సిన విషయానికి సంబంధించిన అన్ని విషయాలు నా ముందు పెడుతున్నప్పుడు దేవుని మహిమ కాదా? సాతానికి పిచ్చెక్కిపోవట్లేదా? అదండి మనం చేయాల్సిన పని. లైట్ ఇంకా చక్కగా బైబిల్ ఒక కీర్తన కింద మొదలెడితే నువ్వు పడుకునేంత వరకు రీడింగ్ వచ్చేది, బైబిల్ రీడింగ్ వచ్చేది. తెరవక్కర్లేదు, చీకట్లో లైట్ వేసి ఎవరికో డిస్టర్బ్ చేయక్కర్లేదు. డిస్టర్బ్ అయిన చేయడానికి కూడా సిద్ధమే కదా మీరు, కదండి. ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారండి, పక్క నుంచి పడుకుంటారు మిగతా వాళ్ళు, ఏంటిది కొంచెం తీసే పొద్దు నుంచి పని చేస్తాను ఇప్పుడేం చూడకపోతే ఎలాగా, అది మన స్లోగన్. కానీ ఆ పనేదో చక్కగా ఈ బైబిల్ రీడింగ్ పెట్టుకుని కళ్ళు మూసుకోండి, వాక్యం వెంట ఎంత హాయిగా ఉంటుంది. దేవుని వాగ్దానాలు అవి, వాక్యం వింటూ పడుకోవడం అని. సో చాలా చక్కటి మార్గాలు. సాతాను ఎంతైతే ప్రణాళిక వేస్తున్నాడో అంతే సైమల్టేనియస్గా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలండి దేవుని మహిమ కొరకు. అప్పుడు దేవుని వాగ్దానాలన్నీ మన సొంతం అయిపోతాయి. కనుక ఈ మాటలు మీరు గమనించాలి. ఇంకా ధైర్యము కదండి. ఇంకా ఈ కీర్తన గ్రంథం. తర్వాత ఫిలిప్పి 4:19 కూడా చదువుతారా? చాలాసార్లు మనం గుర్తు చేసుకోవాలి. గత వారం కూడా మేము చదివాము ఇది. ఈ మాట చదివి నేను ప్రార్థన చేసేస్తాను. అయిపోయింది మన సమయం. ఫిలిప్పి 4:19 చదువుతాను. ఏంటంట? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఎన్నో అవసరాలు ఉన్నాయి నిజంగానండి. లిస్ట్ రాస్తే 1,50,000, ఇంకేదైనా పెళ్ళి ఏమైనా వస్తే 10 లక్షలు. కానీ ఏం చేస్తారంటే ప్రభు క్రీస్తు యేసులో మన ప్రతి అవసరాన్ని ఆయన మహిమలో తీర్చేయగలుగుతాడు. ఆశ్చర్యమే, దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడండి. మనకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కనుక వాటిని ఏం చేసుకోవాలి, అవి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగానే పడుకోగానే ఏమొచ్చేస్తే గుర్తు మనకి అయితే శరీర బలహీనతలో, తర్వాత లేకపోతే
బిడ్డలు ఎదుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎలాగా, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలాగా, లేకపోతే వాళ్ళ పిల్లలు లేవు, ఇలాంటివన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమలో, క్రీస్తు యేసునందు ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. ఈ మాటలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. రైట్. నేను చివరిగా ఒక మాట పరిశుద్ధ గ్రంథం నుంచి 127వ కీర్తన చదివి దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉండగా మనం ప్రార్థన చేద్దాం. 127 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచున్నుట వ్యర్థమే. తన ప్రియులు, నాతో చెప్తారు అందరూ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మరొకసారి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక నుంచి అన్నాను కదా, పడుకుంటప్పుడు మనం ఏం మాట పలుకుతామని. మనం ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనతోటి, ఈ దిగులతోటి, చింతతోటి పడుకున్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఆయన ఏమన్నాడు? చింతించొద్దు అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? చింతతో పడుకున్నాము. దూతలు ఏం చేస్తారు? మాకేం సంబంధం లేదండి, ఆయన దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు, మేమేం చేయలేమంటారు. కానీ ప్రభు ఎప్పుడు సహాయం చేస్తాడు? తన ప్రజలు, 2 సార్లు చెప్పారు నా వెనకాల మీరు, తన ప్రియులు అన్నానా? తన ప్రియులు, తన ప్రజలు, ప్రియులు ఒకటి కాదండి. సరే, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. ఈ మాట అర్థం ఎప్పుడు ఇస్తాడట? వైల్ వీఆర్ స్లీపింగ్. మనం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత పరలోక రాజ్యమేమి తలలేసారండి. రైట్. మనం నిద్రపోతాం, కానీ పరలోక రాజ్యము దూతలో పడుకోండి, గో టు బెడ్, గుడ్ నైట్ అంటే ప్రభు అప్పుడు మొదలెడతారు వాళ్ళు పని చేయటం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మెలుగుకుంటే మనం పని చేయనివ్వలేం కదా. నా మాట అర్థం చేసుకోండి. మెలుగుకుంటే మనం పని చేయనివ్వలేం. ఎందుకని? ఇప్పుడు చెప్తాం, ఒక 10 నిమిషాలు అయితే ఏం చెప్తాం? ఇంటికి వెళ్తాం కదా, ఏం చెప్తాం? ఏమైతే చెప్పామో దాని వ్యతిరేకంగా మాట్లాడతాం. కనుక దూతలు అంటారు, ప్రభువా ఈసారు ఎప్పటికప్పుడు మాట మార్చేస్తున్నాడు ప్రభు. ఓసారి మమ్మల్ని కదిలిస్తాడు, మళ్ళీ ఆపేస్తాడు. కనుక మేము ఇప్పుడు చేయలేము. సరే ఆగిపోండి, నైట్కి వెళ్దాం. నైట్కి వెళ్ళి, నేను వాక్యం చెప్తున్నాను కదా, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. రాత్రి వెళ్ళి మీరు చేద్దరు. కానీ రాత్రి వెళ్ళి చేయాలంటే మనం ఏ మాట చెప్తూ పడుకోవాలి? చింత, దిగులు, బాధ అంట పడుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ప్రభువా ఇప్పుడు కూడా చేయనివ్వట్లేదు సారు. కనుక ఏం చేయాలంట? లాస్ట్ వర్డ్ ఏమై ఉండాలి? ప్రతి అవసరం తీరుస్తాడు. లేకపోతే ఏ అపాయం నీ గుడారాన్ని సమీపించు. ఇన్ని వాగ్దానాలు చేసావు ప్రభువా, నీవు మాకుండగా ఇంకేం కావాలి అనేసి ప్రభుని స్తుతిస్తూ మనం రెస్ట్లోకి వెళ్ళాలి. దెన్ యాక్షన్ స్టార్ట్స్. దేవునికి స్తోత్రం. మనము ప్రభు చిత్తమైతే ఒక 5 మాటలు చెప్తూ పడుకోవాలట. చూద్దాం ప్రభు చిత్తమైతే. కనుక ఈ లోపుగా మనం ఏం చేయాలంటే హృదయాన్ని, బుర్రని, నోటిని ఎప్పుడు ఏం చేద్దాం? సాధ్యమైనంత వరకు వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడొద్దు, వాగ్దానాలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు. అది ఎంత కొంప ముంచేసే పరిస్థితి అయినా సరే వాక్యం వెతుకుతాం. ఒకవేళ తెలియకపోతే వెంటనే ఆ పరిస్థితులు నాకు కాల్ చేయండి, మరేం పర్లేదు, నాకు కాల్ చేయండి. ఒకవేళ నాకు తెలియకపోతే ఇంకెవరికైనా నేను కాల్ చేస్తాను. మొత్తమే దానికి సంబంధించిన వాగ్దానం వెతుకుదాం, అదే ఉచ్చరిద్దాం. రైట్. గమనిస్తారా? నాతో ఏకీపిస్తున్నారా? దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రియుడైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానం చేశాం. ఏ విధంగా చేతనైనా మేము నిబ్బరం కలిగి ధైర్యం ఉండాలని మీరు కోరుతున్నారు దేవ. తెలియని భయంతోనూ, తెలియని ఆందోళనతో, చింతతోనూ మేము మగ్గిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి, కనికరించండి. నీ వాక్య ప్రకారం నీ వాగ్దానాలు మా కొరకు ఎదురు చూస్తుండగా ఇంకనూ మీ కొరకు ఎదురు చూడటానికి సహాయం చేయమని, మీ మీద ఆనుకోవడానికి కృపను దయచేయమని, మీ మీద ఆనుకోవడం ద్వారా మేము వాగ్దానాలు అస్తమానం ఉచ్చరించడం ద్వారా కలిగే గొప్ప అద్భుతాలు మా జీవితంలో చూసి మేము అనేక మందికి సాక్షార్థంగా జీవించడానికి, నీ స్తుతిని ప్రచురపరచడానికి, నీ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మాకు అందరికీ సహాయం చేస్తారని, వింటున్న బిడ్డలు, వినబోతున్న బిడ్డలకు కూడా వారికి కూడా క్షేమం దయచేస్తారని, నీ వాక్యాన్నే ఉచ్చరించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు నామములో నీ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 11 అయిందండి. ఇప్పుడు మన సమయం.